ఏపీ అభివృద్ధిలో అమరావతి నిర్మాణంలో సీడ్ యాక్సెస్ రోడ్డు మొదటి మెట్టు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉండవల్లి వద్ద అమరావతిని విజయవాడ, మంగళగిరి, గుంటూరులతో అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్ E3ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ రహదారిని కలుపుతూ బకింగ్హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను కూడా ప్రారంభించారు. దీనికి సూచికగా ఉండవల్లి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర విజన్కు లభించిన తొలి విజయంగా ఈ ఘట్టాన్ని చంద్రబాబు అభివర్ణించారు. తెలుగు జాతి గర్వపడేలా ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం చేపట్టామని, దీనికోసం అప్పట్లో 15 రోజులు అమెరికాలో గడిపానని గుర్తు చేశారు. తనపై నమ్మకంతో సింగపూర్ అమరావతి బృహత్ ప్రణాళికను ఉచితంగా ఇచ్చిందన్నారు. ఇక గత పాలకులు ప్రజలతో పాటు సింగపూర్ ప్రతినిధులను కూడా వేధింపులకు గురిచేశారని, ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు ప్రత్యేకంగా ఉండాలని ప్రముఖ ఆర్కిటెక్టులతో డిజైన్లు చేయిస్తే వాటిని గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రాఫిక్స్ నిజమవుతుంటే ఎగతాళి చేసిన వాళ్లంతా తలలు దించుకునే పరిస్థితికి వచ్చారన్నారు. రాజధాని కోసం 40,000 ఎకరాలు కావాలన్న వ్యక్తి తర్వాత 3 రాజధానులంటూ మాట మార్చేశారని మండిపడ్డారు. అమరావతి రాజధానికి రాజమార్గం అందుబాటులోకి రావడం నగర నిర్మాణ ఘట్టంలో తొలి అడుగని అన్నారు. 3వ దశలో ఇది తాడేపల్లి వద్ద జాతీయ రహదారికి కనెక్ట్ అవుతుందన్నారు. అమరావతి పూర్తి కాలుష్య రహిత నగరంగా మారుతుందన్నారు. 2028 నాటికి భారత్ మెచ్చిన రాజధానిగా అమరావతిని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు. సీడ్ యాక్సెస్ రహదారి ఫేజ్ 3లో ఎస్ ఆకారంలో మలుపుల మీద వస్తున్న వార్తలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇవి అనుకోకుండా ఏర్పడిన మలుపులు కావని, సమగ్ర రహదారి ప్రణాళికలో భాగంగానే వాటిని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. భవిష్యత్తులో నిర్మించనున్న కారిడార్తో సీడ్ యాక్సెస్ రహదారిని సమర్థవంతంగా అనుసంధానించేందుకు ఈ రూపకల్పన ఉపయోగపడుతుందని పేర్కొంది. ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ ఫేజ్లో 2 స్టీల్ బ్రిడ్జిలను కలిపే చోట ఎస్ ఆకారంలో రోడ్డు వంపు తిరిగింది. అయితే ముందుగా అమరావతి ప్రణాళికలో గ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి రోడ్లన్నీ సమాంతరంగా నిర్మిస్తున్నారు. ఈ రోడ్లకు ఎక్కడా వంపులు ఉండవు. అయితే సీడ్ యాక్సెస్ రోడ్డుగా పిలువబడే ఈ రోడ్డును ముఖ్యమంత్రి నివాసం దాటిన తర్వాత ప్రకృతి చికిత్సాలయం వద్ద రోడ్డు వంపు తిరిగింది. అయితే హైకోర్టులో ల్యాండ్ పూలింగ్ కు అంగీకరించని రైతులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఆ రోడ్డును అక్కడ CRDA సరిచేస్తోంది. అయితే ఇదే సమయంలో ఉండవల్లి వద్ద 2 స్టీల్ బ్రిడ్జిలను కలిపే ప్రాంతంలో రోడ్డును ఎస్ ఆకారంలో తిప్పడంపై విమర్శలొచ్చాయి. ఇక తాత్కాలిక అవసరాల కోసం బకింగ్హామ్ కెనాల్ పై 2 స్టీల్ బ్రిడ్జిలతో అనుసంధానించారు. అక్కడ ఎస్ ఆకారంలో మలుపు తిరిగింది. ఈ వివరాలు తెలియని కొందరు కావాలనే దుష్ప్రచారానికి పూనుకోవడంతో ఈ అంశంపై మంత్రి నారాయణతో పాటు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని భారతదేశంలోనే నగర ప్రణాళిక విభాగంలో చేపట్టిన అతిపెద్ద ప్రయోగంగా న్యూయార్క్ టైమ్స్ పత్రిక అభివర్ణించింది. భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించడానికి ఓ వ్యక్తి చేస్తున్న ప్రయత్నం శీర్షికన ప్రచురించిన కథనంలో ఆంధ్రుల రాజధాని ప్రస్థానాన్ని సుదీర్ఘంగా వివరించింది. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని నగర నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పేర్కొంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రతినిధులు అమరావతి నగర నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ కథనాన్ని రాశారు. ప్రసిద్ధ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ రూపకల్పన చేసిన డిజైన్ ప్రకారం ఈ నగరాన్ని నిర్మిస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం 25,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, గ్రిడ్ తరహాలో రూపుదిద్దుకుంటున్న ఈ నగరంలో సుమారు 8 కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రభుత్వ భవనాల సముదాయం ఉంటుందని తెలిపింది. మంచినీటి సరస్సు మధ్యలో ఎత్తైన శిఖరంతో కూడిన అసెంబ్లీ భవనం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, సచివాలయ, పరిపాలనా కార్యాలయాలు 5 ఎత్తైన టవర్లలో ఉంటాయని, ఇవి 16,000 మంది ఉద్యోగులు పనిచేసుకునే విధంగా ఉంటాయని వెల్లడించింది. ఇక హైదరాబాద్ లో ఒకప్పుడు సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు అమరావతికి కూడా సాంకేతిక గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని పేర్కొంది. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ కు మారుపేరుగా మార్చడంతో పాటు విద్యా సంస్థలను ఏర్పాటు చేసి క్వాంటం నిపుణులను తయారు చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా అభివర్ణించింది. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో వైసీపీ అడ్డంగా బుక్కైందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అర్హులను బలిచేశారన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జవాబు పత్రాలు దిద్దించడం ఏమిటని పత్రికల్లో, ఛానల్లో వచ్చిన వార్తలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని మంత్రులు వివరించారు. గ్రూప్ 1 అక్రమాల్లో నాటి వైసీపీ ప్రభుత్వం అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి PSR ఆంజనేయులు పాత్రపై మరింత లోతైన దర్యాప్తు జరపాలని, మరికొంతమంది అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరపాలని కోరారు. ఇక సిట్ నివేదిక కోర్టు పరిధిలో ఉండడంతో కోర్టు నిర్ణయం ఏమిటో చూద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. DSCలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, దీనిపై శాసన మండలిలో వైసీపీ రాద్ధాంతం చేయడానికి చూస్తే ధీటుగా సమాధానం చెప్పాలని మంత్రులను చంద్రబాబు ఆదేశించారు.
వైసీపీ చేసే ప్రతి ఆరోపణకు సాక్ష్యాధారాలతో సహా కౌంటర్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక బురద చల్లదాం, ఆరోపణలు చేసి చేతులు దులిపేసుకుందామనే రీతిలో వైసీపీ నేతల తీరు ఉందని, దానికి పొలిటికల్ అటాక్ స్ట్రాంగ్ గా ఉండకపోతే మరింత రెచ్చిపోతారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కౌన్సిల్లో డీఎస్సీపై చర్చకు సిద్ధమని, ఆరోపణలు చేసేవారు ఆధారాలు తీసుకురావాలని సవాల్ చేయాలని మంత్రులకు బాబు సూచించారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల ప్రక్రియలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయని సిట్ తేల్చింది. కీలక ఫైళ్లు గల్లంతైనట్టు సిట్ గుర్తించింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే మెయిన్స్ రాత పరీక్షలకు సంబంధించి మూడోసారి మూల్యాంకనం చేయించాలని నిర్ణయించారు. అయితే ఇందుకు సంబంధించిన తీర్మానం, ప్రొసీడింగ్స్, నోట్ ఫైల్, పరిపాలనా ఉత్తర్వు, పరిపాలనా ఆమోదం లాంటివి ఏవీ సిట్కు లభించలేదు. అసలు మూడోసారి మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందనే దాన్ని సమర్థించుకునే అంశం కమిషన్లో లేదు. ఇక అప్పటి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో హాయ్లాండ్లో జరిగిన 2వ దశ మూల్యాంకనంలో అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 49,000 బార్కోడ్ ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్లను డూప్లికేట్వి తిరిగి ప్రింట్ చేయించారు. విజయవాడలో జరిగిన తుది దశ మూల్యాంకనం వల్ల ఎంతో మంది అభ్యర్థులు నష్టపోయారు. కొందరికి అసాధారణ లబ్ధి చేకూరింది. మరోవైపు ఇంటర్వ్యూల్లోనూ అసాధారణంగా మార్కులు వేశారు. మొదటి దశలో జరిగిన డిజిటల్ మూల్యాంకనం, తర్వాత 2వ దశ హాయ్లాండ్ మూల్యాంకనంలో అనేక అక్రమాలు జరిగినా వాటి ఫలితాల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. ఇక దీంతో నియామకాల్లో అభ్యర్థులకు ప్రత్యక్ష నష్టం జరగలేదు. కానీ తుది దశ అయిన మూడోసారి మూల్యాంకనం ఆధారంగానే 165 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వారిలో కొందరికి అసాధారణ మేలు జరిగిందని సిట్ నివేదికతో తేలుతోంది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు మెగా ర్యాలీ నిర్వహణకు సిద్ధమయ్యారు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తమ ప్రతిభను కించపరిచేలా ఉన్నాయని వారు మండిపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులపై తప్పుడు ప్రచారం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి డీఎస్సీ 2025కు ఎంపికైన అభ్యర్థులు 16న విజయవాడలో నిర్వహిస్తున్న ఈ భారీ ర్యాలీలో పాల్గొననున్నారు. సుమారు 10,000 నుంచి 13,000 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ర్యాలీ బయలుదేరుతుందని తెలిపారు. అంబేద్కర్ స్మృతి వనం చేరుకుని బాబాసాహెబ్ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తారు. అక్కడే మానవహారం నిర్వహిస్తామన్నారు. ఇక మెగా డీఎస్సీపై వైసీపీవి నిరాధార ఆరోపణలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు అన్నారు. శాసన మండలి సమావేశాల్లో వైసీపీ నేతలు ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చించి సభా సమయం వృధా కాకుండా చూడాలన్నారు. 2025లో నిర్వహించిన డీఎస్సీపై ఏడాదిన్నర తర్వాత ఆరోపణలు, చర్చలు జరగడం వల్ల డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారన్నారు. వైసీపీ అధినేత జగన్ పరామర్శలు ప్రజలకు నరకం చూపిస్తోంది. జగన్ పర్యటనలు సాగుతున్న తీరుతో అత్యవసర పనుల మీద రోడ్డెక్కే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. మహిళలను అవమానించడంతో పాటు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన కేసులో జైలుకు వెళ్లిన వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శ కోసం కర్నూలు జిల్లాలో జగన్ పర్యటించారు. ఓర్వకల్ విమానాశ్రయంలో దిగిన ఆయన కర్నూలు జిల్లా కారాగారం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించారు. నిజానికి ఓర్వకల్లు నుంచి కర్నూలు జైలు వద్దకు వెళ్లడానికి పట్టేది గంట. జగన్ కాన్వాయ్కు 40 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. అలాంటిది జగన్ 4 గంటలకు పైగా యాత్రను సాగదీశారు. పోలీసుల ఆంక్షలు, నిబంధనలను తొంగలో తొక్కి జాతీయ రహదారిపైకి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడం, పార్టీ జెండాలు చేతపట్టుకుని కేరింతలు కొడుతూ రోడ్డుపై అడ్డదిడ్డంగా పరుగులు పెట్టడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆశాంతం బల ప్రదర్శనలా సాగిన జగన్ యాత్రలో వైసీపీ కార్యకర్తలు అతి చేశారు. వివిధ సర్కిల్లో గుంపులుగా చేర్చారు. అలాంటి చోట ఆగుతూ రోడ్ షో సాగిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ జగన్ పర్యటన సాగించారు. కార్యకర్తల అత్యుత్సాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీస్ ఆంక్షలు ఉల్లంఘిస్తూ నేషనల్ హైవేపై హంగామా సృష్టించారు. నేషనల్ హైవేపై జగన్ కాన్వాయ్తో జిల్లా జైలు వద్దకు వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. అయినా ఆ మార్గంలో కొందరు కార్యకర్తలు వీరంగా సృష్టించారు. అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. వాగ్వాదానికి దిగి పోలీసులను తోసేశారు. ఇక పోలీస్ భద్రతా వలయాలను తోసేసి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు జైలు వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. విరూపాక్షిని ఆయన భార్య, కుమారుడితో కలిసి వెళ్లి జగన్ పరామర్శించారు.
ఏపీలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు తక్కువ ధరకు కరెంటు అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలోని 130 రిజర్వాయర్ల వద్ద పంపుడు స్టోరేజ్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఇక ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నందున వివిధ రిజర్వాయర్లు ప్రాజెక్టులలో విద్యుత్ ఉత్పత్తి కష్టసాధ్యం కావచ్చన్నారు. ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడంతో పాటు ప్రతి 6 ఏళ్లకు విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతుందని, దానికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అదే సమయంలో విద్యుత్ పంపిణీ నష్టాలను మరింత తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక సౌర విద్యుత్ ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పీఎం సూర్యఘర్ కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లను సెప్టెంబర్ నాటికి ఇన్స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాన్ సూర్యఘర్ కింద మరో 3 లక్షల కనెక్షన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు మరో 10 లక్షల కనెక్షన్ల కోసం కేంద్రానికి దరఖాస్తు చేయాలని చెప్పారు. ఇక కుస్మం పథకం కింద లక్ష్యాన్ని పూర్తి చేస్తూనే అదనంగా 2000 మెగావాట్ల సామర్థ్యం కోసం కేంద్రాన్ని కోరాలని చంద్రబాబు సూచించారు. సోలార్, విండ్, పంపుడు స్టోరేజ్ వంటి వనరులను సమన్వయం చేసుకుని తక్కువ ధరకు నిరంతర విద్యుత్ అందించే వ్యవస్థను రూపొందించాలని సూచించారు. 2029 నాటికి యూనిట్ విద్యుత్ కొనుగోలు ధరను ₹4 తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో 6 విద్యుత్ సంస్థలకు పనితీరు ఆధారంగా రేటింగ్ విధానం తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. ప్రతి సంస్థ సమర్థవంతంగా పనిచేసేలా లక్ష్యాలు నిర్దేశించి కార్పొరేట్ సంస్థలకు ధీటుగా విద్యుత్ సంస్థలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. సంస్థల పనితీరు, ఆర్థిక సామర్థ్యం, నిర్వహణ సామర్థ్యాలను నిరంతరం సమీక్షించాలని చెప్పారు. విద్యుత్ సంస్థల రుణాలపై నిరంతర సంప్రదింపులతో వడ్డీ రేట్లను వీలైనంత మేర తగ్గించాలని ఆదేశించారు. సంస్థల పనితీరు మెరుగుపడుతున్న విషయాన్ని ఆర్థిక సంస్థల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతుంది. మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీల విలీనం, వార్డుల విభజనపై నెలకొన్న న్యాయ వివాదం ఇంకా అలానే ఉంది. ఫలితంగా కిందటి దఫా ఎన్నికలు జరగలేదు. గత 7 సంవత్సరాలుగా స్పెషల్ ఆఫీసర్ ఏలుబడిలోనే మున్సిపాలిటీ పాలన నడుస్తోంది. న్యాయ వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం ఇప్పటి వరకు జరగకపోవడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అనుమానాలు నెలకొంటున్నాయి. ప్రతిబంధకంగా ఉన్న న్యాయ వివాదంపై దృష్టి సారించకపోవడంతో ఇప్పటికీ అగమ్య గోచరంగా ఉంది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ మున్సిపాలిటీలో 8 గ్రామ పంచాయతీల విలీనం, డివిజన్ల పెంపు, విభజన సహేతుకంగా జరగలేదని స్థానిక సీనియర్ టీడీపీ నాయకుడు రాంబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2019-20 మధ్యలో రాంబాబు వేసిన వ్యాజ్యం కారణంగా గత 7 ఏళ్లుగా పాలకవర్గం లేకుండా మున్సిపాలిటీ పాలన నడుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీల విలీనం, వార్డుల విభజన ప్రక్రియను అడ్డగోలుగా నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక గుడివాడ మున్సిపాలిటీలో ప్రస్తుతం 36 వార్డులు ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోకి బీళ్లపాడు, మల్లాయపాలెం, బొమ్మలూరు, భూషణగుల్లాల్, లింగవరం, వలివర్తిపాడు గ్రామ పంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయించారు. 6 గ్రామ పంచాయతీలను కలిపి 3 వార్డులుగా ప్రతిపాదించడంతో వివాదం ఏర్పడింది. ఇక ప్రతిపాదిత 6 గ్రామాల్లో మొత్తం 1.50 లక్షల జనాభా ఉంది. ప్రతి 10,000 మంది ఓటర్లకు ఒక వార్డును ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం 3 వార్డులనే ప్రతిపాదించడంతో వివాదం నెలకొంది. ఇక ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్దమవుతుంది. అక్టోబర్, నవంబర్ మధ్యకాలంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడే సంకేతాలు కనిపిస్తున్నాయి. న్యాయ వివాదాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత కూటమి నేతలపై ఉంది. ప్రస్తుతం ఆ దిశగా కసరత్తులు చేస్తున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. న్యాయ వివాదాన్ని పరిష్కరించకపోతే ఎన్నికల నిర్వహణపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నారు. విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్లో ప్రపంచ ఏనుగుల దినోత్సవ 2026 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పాల్గొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అతిథులు సందర్శించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏనుగులు అడవుల సంరక్షకులు, జీవ వైవిధ్యానికి కాపలాదారులు, దేశ వారసత్వానికి ప్రతీకలు అని చెప్పారు. 2014 నుంచి ఏనుగు రిజర్వుల సంఖ్య 26 నుంచి 33కు పెరిగిందని, 150 కారిడార్లు గుర్తించి రక్షణ కల్పించారని తెలిపారు. ఇక ఏపీ ప్రభుత్వం హనుమాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మానవ వన్యప్రాణుల సంఘర్షణ నిర్వహణకు సమగ్ర వ్యవస్థను అమలు చేస్తుందని పవన్ అన్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ వాహనాలు, 7 వన్యప్రాణుల అంబులెన్స్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 200కు పైగా వన్యప్రాణులను రక్షించగా 30కు పైగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారని అన్నారు. సంఘర్షణ నుంచి సహజీవనం అనే నినాదంతో మానవ ఏనుగు సహజీవనాన్ని ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
ఏనుగుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, జీవనోపాధి రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పర్యావరణ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. మానవ ఏనుగు ఘర్షణలు తీవ్రమైన సమస్యగా మారాయని అన్నారు. దీనికి తాత్కాలిక చర్యల కంటే శాస్త్రీయ పరిశోధన ఆధారిత సమగ్ర ప్రణాళిక అవసరమని అన్నారు. ఏనుగుల కదలికలను పర్యవేక్షించే గజసూత్ర యాప్ను వినియోగిస్తున్నామని తెలిపారు. కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టలకు కృష్ణా నది జల వివాద ట్రైబ్యునల్ 1 చేసిన నీటి కేటాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ పునఃసమీక్షించేందుకు వీల్లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. కృష్ణా ట్రైబ్యునల్ 1, 2 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల్లో మార్పులు చేస్తే వాటిని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వర్తింపజేయాలని 4 రాష్ట్రాల వాదనలు వినాల్సిందేనని తేల్చి చెప్పింది. ఇక కృష్ణా జలాల పంపకాలు, గత ట్రైబ్యునల్ల కేటాయింపులపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ తరపు సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా వాదనలు వినిపించారు. నీటి కేటాయింపులపై ఒకసారి ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేశాక దానిపై జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ ఉండదన్నారు. కొత్తగా కృష్ణా జలాల కేటాయింపులు జరపాలన్న తెలంగాణ వాదన సహేతుకం కాదన్నారు. ఇప్పటికే కృష్ణా డెల్టా సిస్టమ్, కేసీ కెనాల్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేసిన కేటాయింపులు పొదుపు చేసిన నీటిని కదిలించేందుకు వీల్లేదన్నారు. ఎల్నినో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండిందని, హైదరాబాద్కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడని సీఎం రేవంత్ అన్నారు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి కరువు రావాలే, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని అఘోర పూజలు చేశారని, అలాంటి దుర్మార్గులు ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కులేడు, దేవుడు మన దిక్కే ఉన్నాడని రేవంత్ అన్నారు. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి రేవంత్ భూమి పూజ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిచందంగా కేసీఆర్ పరిస్థితి ఉందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పక్క రాష్ట్రాలకు పోయి చేతబడి చేస్తారా? ఆ చేతబడి తిరగబడితే ఏమవుతుందో తెలుసన్నారు. బుద్ధి చక్కగా లేకపోతే చేతబడి కూడా తిరగబడుతుందన్నారు. ఎస్ఏఆర్ ప్రక్రియలో తెలంగాణలో ఏకంగా 21% ఓట్ల తొలగిపోయే ప్రమాదం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులం హైదరాబాద్లోనే ఉండి సమీక్ష చేస్తామంటే కుదరదన్నారు. ప్రభుత్వ పనులు పక్కన పెట్టి అయినా ఇన్ఛార్జి బాధ్యతలు వహిస్తున్న జిల్లాలకు వెళ్లి 2 రోజుల పాటు సమీక్ష నిర్వహించాలంటూ ఆదేశించారు. ఇది కేవలం తన మాట కాదని ఏఐసీసీ ఆదేశమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇన్ఛార్జి మంత్రులు సరైన కార్యాచరణతో ముందుకు వెళ్లకుంటే అధిష్టానం ఉపేక్షించబోదని హెచ్చరించారు. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్ గా తీసుకుంటున్న అధిష్టానం నివేదికల ఆధారంగా ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు రేవంత్ ఇచ్చారు. ఇక సర్ ప్రక్రియను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లను తొలగించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్ర చేశాయని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి ఎన్నికల కమిషన్ సహకారం కూడా తీసుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ఈ కుట్రను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. తెలంగాణ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో కొత్త లబ్ధిదారులను సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 2.25 లక్షల వరకు కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. 3 నుంచి 4 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి సౌకర్యం, 5 లక్షల కుటుంబాలకు సబ్సిడీపై గ్యాస్ ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కొత్తగా ఎంతమంది లబ్ధిదారులను చేర్చాలి, ఒక్కో పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వం మీద అదనంగా నిధుల భారం ఎంత పడుతుంది తదితర అంశాలపై కేబినెట్లో చర్చించి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇక నిషేధిత భూముల జాబితా 22A అంశంపై కూడా కేబినెట్ లో కీలకంగా చర్చించనున్నారు. 22A భూముల విషయంలో ఇటీవల పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. అసలు సమస్యకు కారణమేమిటి? నిషేధిత జాబితాలో భూములు ఎలా చేరుతున్నాయి? అర్హులైన భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి? ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి? సమస్యకు పరిష్కారం ఎలా చూపాలన్న దానిపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ మెట్రో విస్తరణ కూడా కేబినెట్ లో కీలక అంశంగా ఉండనుంది. మెట్రో ఫేజ్ 1 కు సంబంధించిన స్వాధీనం ప్రక్రియకు అవసరమైన రుణ సేకరణపై ప్రభుత్వం చర్చించనుంది. రుణాలను ఎలా సమీకరించాలి, ఏ ఆర్థిక సంస్థల నుంచి తీసుకోవాలి, ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఎలా అందుబాటులోకి తీసుకురావాలి వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. యువత చట్టసభల్లోకి వెళ్లే కనీస వయసును 21 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. జంజీలకు రాజకీయాల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ప్రకటించారు.
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రెండో దశ మెట్రో ప్రాజెక్టుకు జనరల్ కన్సల్టెంట్ నియామకంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. రెండో దశలో చేపట్టాల్సిన మెట్రో విస్తరణ పనులతో పాటు పాత బస్తీలో మెట్రో పనుల పురోగతిపైన అధికారులు సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. మొదటి దశ మెట్రో ప్రాజెక్టు కోసం అదనపు కోచ్ల కొనుగోలుపైన అధికారులు చర్చించారు. మెట్రో రెండో దశను ముందుకు తీసుకువెళ్లడంలో జనరల్ కన్సల్టెంట్ నియామకం కీలకంగా మారింది. ప్రాజెక్టు ప్రణాళిక, సాంకేతిక అంశాలు అమలు ప్రక్రియలో జీసీ కీలక పాత్ర పోషించనుంది. ఇక ఈ నేపథ్యంలో జీసీ నియామక ప్రక్రియను వేగవంతం చేసే అంశంపై సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ కార్డుల ప్రామాణికతను మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నకిలీలు, అక్రమ కాపీలకు అడ్డుకట్ట వేసేలా కొత్త ఆహార భద్రతా కార్డులను రూపొందిస్తుంది. కొత్త కార్డుల్లో 9 అధునాతన భద్రతా అంశాలను పొందుపరుస్తోంది. కంటికి కనిపించని స్పర్శ ద్వారా గుర్తించే, డిజిటల్గా ధృవీకరించే సాంకేతికతలను వాడుతుంది. కార్డు ముందు భాగంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సంతకాన్ని పొందుపరుస్తారు. కార్డు వెనక భాగంలో తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో కూడిన సెక్యూర్ హోలోగ్రామ్ను ఏర్పాటు చేస్తారు. ఇక కార్డుపై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే అక్షరాలను పైకి ఉబ్బినట్లుగా ముద్రించే రిలీఫ్ టెక్స్ట్ ఉంటుంది. ఇక చేతితో తాకి దీన్ని గుర్తించవచ్చు. కార్డులో సూక్ష్మ అక్షరాలను కూడా ఉపయోగించారు. అత్యంత చిన్న అక్షరాల్లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పదాలను పునరావృతంగా ముద్రిస్తారు. ఇవి సాధారణంగా కంటికి స్పష్టంగా కనిపించకపోయినా మ్యాగ్నిఫికేషన్తో పరిశీలించవచ్చు. ఇక డ్యూయల్ హిడెన్ ఇమేజ్ అనే సాంకేతికతను కూడా కార్డులో వినియోగిస్తున్నారు. ఒకదానిపై మరొకటి సూపర్ ఇంపోజ్ చేసిన అక్షరాలు లేదా గుర్తులు నిర్దిష్ట కోణంలో లేదా మ్యాగ్నిఫికేషన్తో పరిశీలించినప్పుడు కనిపించేలా రూపొందించారు. ఇందులో జీఓటీజీ, ఒరిజినల్ వంటి రహస్య గుర్తులను చూపించారు. ఇక తెలంగాణ ప్రభుత్వ చిహ్నంతో వాటర్ మార్కును కూడా కార్డుపై పొందుపరిచారు. ఈ వాటర్ మార్కును వెలుతురుకు ఎదురుగా ఉంచినప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కార్డుపై ఇన్విజిబుల్ యూవీ లోగోను కూడా ఏర్పాటు చేశారు. ఈ లోగో కాంతి కింద మాత్రమే కనిపిస్తుంది. ఇక కార్డు వెనక భాగంలో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. కార్డులోని సమాచారాన్ని అనధికారికంగా కాపీ చేయడం, మార్చడం లేదా డూప్లికేట్ చేయడాన్ని నిరోధించడమే దీని ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. కార్డు బ్యాక్గ్రౌండ్లో సంక్లిష్టమైన గిల్లోష్ ప్యాటర్న్ను ఉపయోగించారు. క్లిష్టమైన డిజైన్ కారణంగా దీని నకలు రూపొందించడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి పనిచేయని నాయకులు ప్రస్తుతం పెద్ద పెద్ద పదవుల్లో కొనసాగుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ ఆంధ్ర నాయకుల కనుసన్నల్లోనే తెలంగాణ నాయకులు పనిచేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర కీలకమైందన్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని, పేదలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరిట లక్షల కోట్ల అప్పులు చేసి మళ్లీ పాత కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూర్చే విధంగా పాలన కొనసాగుతుందని ఆరోపించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూల్చే విధంగా ప్రతిపక్షం లేకుండా చేస్తే 2018లో శాసనసభ్యునిగా రాజీనామా చేసిన తనను ఓడించేందుకు 100 మంది ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపిందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారులను 6 వరుసలతో కాకుండా 8 లేన్లుగా విస్తరించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. ఈ అంశంపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ప్రస్తుత ట్రాఫిక్, భవిష్యత్తులో పెరగబోయే వాహన రద్దీ గురించి వివరించి 8 వరుసలుగా విస్తరించాల్సిన ఆవశ్యకతను తెలియజేయనున్నారు. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన నివేదికను అధికారులు సిద్ధం చేశారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ కారిడార్ ప్రాజెక్టుకు సైతం త్వరగా ఆమోదం తెలపాలని మంత్రి కోమటిరెడ్డి కోరనున్నారు. ఈ కారిడార్తో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది. అలాగే హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వైపు ప్రస్తుత రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించిన కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేయనున్నారు. కాగా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును ఇటీవలే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు బదిలీ చేసిన నేపథ్యంలో త్వరితగతిన ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. మరోవైపు హైదరాబాద్ టు విజయవాడ ప్రస్తుత మార్గం 4 వరుసలతో ఉండగా దీన్ని 6 లేన్లుగా విస్తరించాలన్నది ప్రతిపాదన. అయితే 6 వరుసలు కాకుండా 8 లేన్లుగా హైస్పీడ్ ఎక్స్ప్రెస్ వే తరహాలో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.
నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించవద్దన్న విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్ర చర్యలు చేపట్టింది. 2026 బ్యాచ్కు చెందిన నల్సార్ న్యాయశాస్త్ర పట్టభద్రులను ఎవరినీ లాయర్లుగా నమోదు చేసుకోవద్దని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిల్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై గంటల వ్యవధిలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో బీసీఐ వెనక్కి తగ్గింది. తాను జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది. విద్యార్థులు అమాయకులని, వారిని కొందరు నల్సార్ అధ్యాపకులు, బయటి వ్యక్తులు రెచ్చగొట్టారని వర్సిటీ వీసీ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత నెల ఢిల్లీలో విద్యార్థులు చెలో పార్లమెంట్ సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీచార్జ్, బల ప్రయోగం తాలూకా వీడియోలను చూడటానికి తనకు సమయం లేదని చెప్పిన జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా తాము పట్టాలు అందుకోబోమని, అది వర్సిటీ తమకు నేర్పిన విలువలకు విరుద్ధమని వారు స్పష్టం చేశారు. దీంతో జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిన స్నాతకోత్సవాన్ని అంతకుముందు వాయిదా వేసుకుంది. 11 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. విచారణను మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తామని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక ఓటుకు నోటు కేసును ఎన్నికల చట్టాల నియమావళి కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేశారని, కాబట్టి ఆ కేసు చెల్లదని 2021 జూలై 22వ తేదీన రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక మరోవైపు ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ అంతకుముందు 2021 ఏప్రిల్ 13వ తేదీన సండ్ర వెంకట వీరయ్య సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ క్రమంలోనే జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. గతంలో ఈ కేసు విచారణను చేపట్టిన ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి పదవి విరమణ చేశారని, కాబట్టి ఇప్పటి వరకు జరిగిన విచారణను పక్కన పెడుతున్నట్లు తెలిపారు. కేసు విచారణను మళ్లీ మొదటి నుంచి చేపడతామన్నారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేశారు. స్వాతంత్ర దినోత్సవ ఆట పోటీల్లో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్ల కొమ్మలు విరిగిపడిన ఘటనలో 3వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఉపాధ్యాయులు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ చెట్టు కొమ్మ విరిగి పక్కనే ఉన్న మరో చెట్టుపై పడింది. ఆ బరువుకు 2 చెట్టు కొమ్మలు ఒక్కసారిగా కింద ఆడుకుంటున్న విద్యార్థులపై కూలాయి. ఈ ప్రమాదంలో చిన్నారి హలీమా తీవ్రంగా గాయపడింది. ట్రీట్మెంట్ కోసం బీబీనగర్ ఎయిమ్స్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రణీత్ అనే మరో విద్యార్థికి కాలు విరగగా 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. కాగా పాఠశాల ఆవరణలోని 60 ఏళ్ల నాటి భారీ వేప చెట్టు మొదట్లో ఈ నెల 4న ఆకతాయిలు నిప్పు పెట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఈ క్రమంలో చెట్టు బలహీన పట్టడంతో గాలి వాన లేకపోయినా కాలిన కొమ్మ విరిగి పక్క చెట్టుపై పట్టడంతో దారుణం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎయిమ్స్ కు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత విద్యార్థులందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 19 రోజుల పాటు సాగిన ఉభయ సభల్లో ఎలాంటి విలువైన చర్చలు జరగకుండానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. అధికార విపక్షాల మధ్య సయోధ్య లేకపోవడంతో లోక్సభ, రాజ్యసభ పదే పదే స్తంభించిపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రజా ప్రాధాన్యత కలిగిన నిర్దిష్ట అంశాలపై తక్షణ చర్చ జరపాలని ప్రధాని అమిత్ షా సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే నిత్యం సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యులు స్పీకర్, చైర్మన్ పోడియం వద్దకు దూసుకువెళ్లడం, ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేయడంతో ఉభయ సభలను పదే పదే వాయిదా వేయాల్సి వచ్చింది. దీనివల్ల ప్రశ్నోత్తరాల సమయం 0 అవర్ పూర్తిగా వృధా అయ్యాయి. ఇక పార్లమెంట్ సమావేశాల చివరి రోజున గందరగోళం మధ్య కేవలం 3 నిమిషాల వ్యవధిలో 11 కీలక బిల్లులను ఆమోదించారు. ఒక బిల్లు చట్టంగా మారే ముందు దానిపై అధికార, విపక్ష సభ్యుల మధ్య సమగ్రమైన చర్చ జరగాలి. బిల్లులోని లోపాలు, ప్రజా ప్రయోజనాలు, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులపై విశ్లేషణ జరగాలి. కానీ చర్చలు లేకుండా కేవలం మూజువాణి ఓటు ద్వారా బిల్లును నిమిషాల వ్యవధిలో ఆమోదించడం వల్ల చట్టాల్లో చాలా లొసుగులు ఉండిపోయే ప్రమాదం ఉంది. ఇది న్యాయపరమైన చిక్కులకు, ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం వందే మాతరంతో లోక్సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా సభ్యులంతా సభకు హాజరై వందే మాతరం 6 చరణాలను ఆలపించారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజున రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఉత్తరాఖండ్ ర్యాలీలో భాగంగా తన ప్రసంగం తర్వాత వేదిక దగ్గర బీజేపీ కార్యకర్తలు శుద్ధి కార్యక్రమం చేపట్టారంటూ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. భారత్లో దళితులకు స్థానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం పేరుతో వాళ్లు ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్నారని, తాను పర్యటించిన ప్రాంతంలో శుద్ధి పేరిట హోమం నిర్వహించాల్సిన అవసరం ఏముందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శుద్ధి కార్యక్రమం బీజేపీ కార్యకర్తల పనంటూ ఖర్గే చేసిన ఆరోపణల్ని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఖండించారు. ఆ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ చేసిందని పదే పదే చెప్పొద్దని, తమ పార్టీ అలాంటి వాటిని ప్రోత్సహించబోదని చెప్పుకొచ్చారు. ఆ ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ట్రంప్, ఐఆర్జీసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. హర్ముజ్ జలసంధి తమదే అని, ఇక వదులుకోమని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సముద్ర మార్గంపై పూర్తి నియంత్రణ అమెరికాదేనని, ఇక మీదట దాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఉక్కు గోడగా అభివర్ణించారు.